మంత్రుల ఓపెన్ డిబేట్ సవాల్పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయిందా? అప్పుల లెక్కలను బజార్లో పెట్టాలనుకోవడం పొలిటికల్గా మిస్ఫైర్ అయిందా? సీఎం రేవంత్ రెడ్డికి కేబినెట్ మీద నియంత్రణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసిందా? ఓపెన్ డిబేట్ సవాల్ హైడ్రామాలో మంత్రుల తీరు పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేసిందా? సవాల్ బెడిసికొట్టి పొలిటికల్ సెల్ఫ్ గోల్ అయ్యిందని తేల్చి చెప్పిందా? రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా అంటూ నిలదీసిందా? అంటే గత 2 రోజులుగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు అవును అనే సమాధానమే వస్తుంది. మంత్రులు ఏమాత్రం ఆలోచించకుండా విసిరిన ఓపెన్ డిబేట్ సవాల్ అధికార పార్టీ మెడకే చుట్టుకుందని ఢిల్లీ కాంగ్రెస్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ లీడర్షిప్ ఫెయిల్యూర్ను ప్రతిపక్ష బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుందని హైకమాండ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ సవాల్, కాంగ్రెస్ మంత్రుల ప్రతి సవాల్ అనంతరం జరిగిన రాజకీయ అలజడి వ్యవహారాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేరువేరుగా ఢిల్లీకి నివేదికలు అందించినట్టు తెలిసింది. మంత్రుల అనాలోచిత సవాళ్లు, కేబినెట్కు సీఎంకు మధ్య సమన్వయ లోపం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్గా మారిందని నివేదించినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఏఐసీసీ కేసీ వేణుగోపాల్ను రంగంలోకి దించినట్టు సమాచారం. వీలైనంత త్వరలో రాష్ట్రంలో పర్యటించాలని, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. పాలనాపరమైన లోపాలను సరిదిద్దాలని, సీఎం మంత్రుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నించాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతిపక్షం విసిరే ట్రాప్లో మంత్రులు చిక్కుకుపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు దారితీస్తుందని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఢిల్లీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాట్లైన్లో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. పరిపాలన పక్కన పెట్టి రోజువారీ వివాదాలు, ప్రతిపక్ష నేతలను తిట్టిపోసేందుకే పరిమితమైపోతే ప్రజలు క్షమించరని అన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లతో అప్పుల లెక్కలు తేలవనే కనీస సత్యాన్ని గుర్తించడంలో సీఎం, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని, ఇలాంటి సంక్లిష్టమైన విషయాలను రోడ్డుపై కాకుండా శాసనసభ వేదికగా సమాధానాలతో ఎదుర్కోవాలనే కార్యాచరణను రూపొందించకపోవడం సీఎం తప్పిదమని హైకమాండ్ తలంటిందని తెలుస్తోంది. అప్పులపై వచ్చిన సవాళ్లు, ప్రతి సవాళ్లు, తెర వెనక జరుగుతున్న పరిణామాలతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మరిన్ని మైండ్ గేమ్స్తో అధికార పార్టీని నిరంతరం డిఫెన్స్లోకి నెడుతూనే ఉంటుందని, పద్ధతి ప్రకారం అధికార పార్టీ నినాదం, విధానం ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే భవిష్యత్తులో వైఫల్యాలు మరింత పెరిగే అవకాశం ఉందని హైకమాండ్ సూచించినట్టు తెలిసిందే. సీఎం ఆలోచించే పొలిటికల్ స్ట్రాటజీ ఒక లైన్లో ఉంటే, కేబినెట్ మంత్రుల ఆలోచన మరోలా ఉండడమే పొలిటికల్ మిస్ఫైర్కు కారణమని తేల్చినట్టు సమాచారం. కేబినెట్ మంత్రులను ఒక తాటిపైకి తెచ్చి ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా అమలు చేయడంలో సీఎం రేవంత్ పాలనాపరమైన వ్యూహాత్మక లోపం ఉందని వారు అంచనాకు వచ్చినట్టు సమాచారం. సరైన వ్యూహం, రోడ్ మ్యాప్ లేకపోవడం వల్లే సీనియర్ మంత్రులు సైతం దిక్కుతోచని స్థితిలో పడ్డారని, ఇది ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమేనని స్పష్టమవుతుందని తేల్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సంబంధం లేని వ్యవహారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తలదూర్చడం తప్పని టీపీసీసీ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తొలుత నేనే తెలంగాణ భవన్కు వస్తానని ప్రకటించడం, తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి రమ్మనడం, అటు నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వేదిక మార్చడం ద్వారా అధికార పార్టీలో ఉన్న అభద్రతాభావాన్ని మంత్రి స్పష్టంగా బయటపెట్టారని టీపీసీసీ అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. జూపల్లి సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తెలంగాణ భవన్లో ఆయన కోసం ఖాళీ కుర్చీ వేసి మీడియా ముందు కూర్చోవడం ద్వారా తాము చర్చకు సిద్ధమనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపారని చెప్పినట్టు తెలిసింది. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలోని కొందరు నేతలకు ఫోన్లు చేసి ఆరా తీసినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడితో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీలో కీలకంగా ఉన్న నేతలకు ఆయన ఫోన్ చేసినట్టు సమాచారం.
లీడర్ ఆఫ్ ది గవర్నమెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను సరైన పంతాలో లీడ్ చేయకపోవడంతోనే అస్తవ్యస్త పరిస్థితి ఎదురవుతోందని వారు కేసీ వేణుగోపాల్తో చెప్పినట్టు తెలిసిందే. ఇలాంటి వైఫల్యాలు ఇకపై పునరావృతం కాకుండా టీపీసీసీ కట్టడి చేయాలని ఆయన సూచించినట్టు తెలిసిందే. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీలు, అప్పుల నివేదికలపై మాట్లాడేందుకు ఒకరిద్దరు అధికార ప్రతినిధులను, మంత్రులను మాత్రమే కేటాయించాలని, మిగిలిన వారు తమ శాఖలకే పరిమితం కావాలని తాత్కాలిక ఆదేశాలిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.